మేడం. గుంటూరులో ఈ శానిటైజేషన్ వర్క్ చేయడానికి ఇన్ఛార్జీలుగా మీకు కూడా ఇచ్చారు. అసలు ఇన్ఛార్జిగా మీ బాధ్యతలు ఏమేమి ఇచ్చారు, ఎలా ప్రాజెక్ట్ ఎలా సబ్మిట్ చేయమని చెప్పారు? నాకు 2 రూట్లు అలాట్మెంట్ చేశారమ్మా. టీవీ బంగ్లా నుంచి గుజ్జనూరు సెంటర్ ఒకటి, టీవీ బంగ్లా నుంచి చెక్ పోస్ట్ సెంటర్ ఒకటి ఇచ్చారమ్మా. 2 ఏరియాలు. కిలోమీటర్లు ఉంటాయి అన్ని కలిపి. ఇది వచ్చేసరికి 7 కిలోమీటర్లు అమ్మా గుజ్జనూరు సెంటర్. ఇది వచ్చేసరికి 4 కిలోమీటర్లు ఉంటుందమ్మా. మొత్తం 2 అలాట్మెంట్, మొత్తం 2 నేనే చూసుకుంటున్నాను. 30 మంది వర్కర్లను 2 ట్రాక్టర్లను ఇచ్చారు. శానిటైజేషన్ అంటే ఏమేమి చేయడం అసలు అంటే చెప్తారు కదా. అవును. ఇప్పుడు ఇల్లు శుభ్రం చేయడం అంటే ఇల్లు ఉడవాలి, చెత్త ఇవన్నీ ఉంటుంది. అలాగే ఏమేమి శానిటేషన్ వర్క్ అంటే మేము చేయించేది స్లీపింగ్ ఏమో ఓన్లీ. 2 సైడ్ బోత్ సైడ్స్ బ్రషింగ్ చేయించడము, డివైడ్ సైడ్స్ మట్టి గిట్టి ఏం లేకుండా నీట్గా కొట్టించడము, ఇటువైపు చెత్త చెదారం లేకుండా నీట్గా కాలువ దాకా, ఇటు రోడ్ టు గోడ నుంచి అటువైపు దాకా డివైడ్ దాకా. కాలువలు మా సెక్షన్ కదమ్మా, అది డిఫరెంట్ కాదు. ఓన్లీ రోడ్ల వరకే శుభ్రత వరకు మాకు అది వేరే వాళ్ళకి కేటాయించారు. మా మార్నింగ్ సెక్షన్లో అది రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. రాత్రంతా మీరు చేసేది? మేము చేసేది. ఇచ్చింది మొదటి చూసుకున్న 11 కిలోమీటర్లు. 12 కిలోమీటర్లు.